కొద్ది రోజులుగా భారీగా వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇంకా నిలకడగా వరద వచ్చి పడుతుండటంతో ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి ఉంచారు. ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఇప్పటికే తెరుచుకొని ఉండగా నారాయణపూర్ ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లు, ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లు 16, జూరాల ప్రాజెక్టుకు గేట్లు 34, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, నాగార్జున సాగర్ కు చెందిన 20 గేట్లను తెరిచి ఉంచారు. సాగర్లో ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు సిఈ నాగేశ్వరరావు ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్లపై 13వ నంబర్ గేట్ వద్ద ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత మొత్తం 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గేట్లపై స్విచ్ ఆన్ చేసి మరో 4 గేట్లను ఎత్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 10 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 73,630 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ఎగువ నుంచి వరద రాక స్థిరంగా కొనసాగుతుండటంతో సాయంత్రం 5 గంటలకు మరో 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు మరో 2 గేట్లు, రాత్రి 10 గంటలకు మరో 4 గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,50,580 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా నిన్న రాత్రి 10 గంటలకు 584.80 అడుగులుగా ఉంది. కుడి కాలువ ద్వారా 8,221 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 6,306.325 క్యూసెక్లు, ఇక ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్లు, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్లు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 28,501 క్యూసెక్లు, 20 క్లస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,50,590 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నుంచి మొత్తం 1,96,027 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు 2 గేట్ల నుంచి 32,390 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు, నిన్న సాయంత్రానికి 131.88 అడుగులకు నమోదైంది. ఇక ప్రాజెక్టుకు 67,112 క్యూసెక్ల వరద వస్తోంది.